తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా నాయన, గత కాలమంతా భయంకరం దుర్దినాల్లో నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మా ప్రభా, మీ కుమారుడు క్రీస్తు ప్రభువుని బట్టి ఈ విధంగా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ సమయంలో మా తండ్రి 100 సంవత్సరాల విశ్వాస యాత్రలో ఒక ప్రవక్తగా, ఒక ప్రార్థన యోధుడిగా, మీకు భయపడేవాడుగా, మీకు స్నేహితుడైనటువంటి విశ్వాస వీరుడైన అబ్రహాం గారి గురించి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులను మనందరూ ఆధ్యాత్మికంగా విశ్వాసపు వీరులుగా ఎదగటానికి ఆసక్తితో వినే కృపనివ్వండి. యావత్ ఈ కార్యక్రమానికి తండ్రి మీ సన్నిధి సహాయం నాతో మాతో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో అబ్రహాము గారి యొక్క జీవితాన్ని గురించి కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. అబ్రహాము గారి యొక్క జీవితము బైబిల్ చరిత్రకి గొప్ప మలుపండి. అబ్రహాము గారు పిలుపు మరి విగ్రహారాధనతో ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుడు, మహిమగల దేవుడు గారిని ప్రత్యక్షమై అబ్రహాము గారిని పిలిచినట్లుగా లేఖనాలకు మనకు ఆధారం కనబడుతుందండి. ఇలా పిలువబడిన తర్వాత, అంటే అబ్రహాం గారు 75వ సంవత్సరంలో పిలువబడ్డాడు. 175 సంవత్సరంలో యాత్ర ముగించాడు. అంటే 75 సంవత్సరం 175 అంటే ప్రియ దేవుని బిడ్డలారా 100 సంవత్సరాలు, దగ్గరగా 100 సంవత్సరాలు ఆయన పిలుపునందుకొని విశ్వాస యాత్రలో కుమారుని అనుగ్రహిస్తున్నంత 25 సంవత్సరాలు, తదుపరి 70 సంవత్సరాలు కుమారుడు అనుగ్రహించిన తర్వాత కూడా విశ్వాస యాత్రలో 70 సంవత్సరాలు ముందుకు సాగినట్లుగా, అంటే విశ్వాస వీరుడిగా తన జీవితం ముందుకు వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. కనుక సమయంలో మంచిదండి. సమయంలో అబ్రహాము గారి గురించి, విశ్వాస వీరుడైన అబ్రహాము గారి గురించి కొద్ది మాటలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. అబ్రహాము గారు పిలుపే బైబిల్ చరిత్రకు గొప్ప మలుపండి. ఒక చరిత్ర అంటూ ఉన్నదా? అది యూదుల చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర, ఏదైనా ఆ చరిత్ర ఉన్నదా అంటే ప్రారంభికుడు అబ్రహాం గారు. అబ్రహాం గారు పిలుపును బట్టే ఈ చరిత్ర అంతా కూడా మనకు కనబడుతుంది. అబ్రహాము గారిని దేవుడు పిలుచుకున్నాడు. బాగా ఆలోచించండి. దేవుడు పిలుచుకున్నాడు. ఆ కుటుంబాన్ని కొన్ని కుటుంబాలుగా కట్టాడండి. ఆ కుటుంబాలను కొన్ని కుటుంబాలుగా కట్టి ఆ కుటుంబాలకి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశం పేరే కానాను దేశం అండి. ఆ దేశంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశంలోనే రక్షకుడు క్రీస్తుని పుట్టించాడు. ఆ రక్షకుని ద్వారానే ప్రపంచమంతటికి ఆశీర్వాదాలు మరి అందినట్లుగా లేఖన వివరణ మనకి ఎంతో స్పష్టంగా కనబడుతున్నది. అంటే అబ్రహాం గారి పిలుపు అసలు బైబిల్ చరిత్రకే ఒక తలమానికం. అబ్రహాం గారు పిలువబడినప్పుడు 75 సంవత్సరములు అబ్రహాం గారు పిలువబడ్డారండి. 175 సంవత్సరం తన యాత్ర ముగించడం జరిగింది, భూలోక యాత్ర. అంటే 75 సంవత్సరాలు పిలుపు, యాత్ర 175 ముగింపు అని అంటే, పిలువబడిన తర్వాత 100 సంవత్సరాలు అబ్రహాం గారు విశ్వాస యాత్రలో కొనసాగినట్లుగా మనకి బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. ఈ 100 సంవత్సరాల విశ్వాస యాత్రలో మరి ఆ పిలువబడిన స్థితి, ఎట్టి స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు దేవుడు. ఆ స్థితికి అబ్రహాం గారు ఏ విధంగా మరి స్పందించి ఆయన వెంబడించాడు. ఆ వెంబడించిన సందర్భంలో మరి ఏమేమి కార్యాలు జరిగేవి అని మనం ఆలోచించే ముందు, ఆయన విశ్వాసగా అంటే పిలువబడినప్పుడు
ఒక 4 లక్షణాలు, 4 కార్యాలు ఆయనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడదామండి. ఆ పిలువబడిన తీరు లేఖనం చదవటానికి ముందు ఈ మాట కూడా చెప్పిన తర్వాత, నేను ఏ స్థితిలో నుండి పిలిచాడు, ఏ స్థితిలో ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగాడు అనేది క్లుప్తంగానే ముగించడానికి నేను ఇష్టపడతానండి. చూడండి, అబ్రహాము మరి పిలుపుని అందుకొని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక నిరీక్షలేనికి ఆధారం కలిగినటువంటి విశ్వాస వీరుడుగా ఒకటి, 2 ఆయన మంచి ప్రార్థనాపరుడుగా మరి తన విశ్వాస యాత్రలో కొనసాగినట్లుగా మన బైబిల్ చెప్తుంది 2, 3 ఒక ప్రవక్తగా మరి ఆయన దేవుడే ఆ పేరు ఆయన పెట్టి పిలిచినట్లుగా ఒక ప్రవక్త అని చెప్పబడుతున్నది 3, 4 దేవునికి భయపడువాడు, ఆయన చేసే కార్యాలు దేవునికి భయపడి చేసినట్లుగా మనకు కనబడుతుంది 4, ఇక చివరిగా 5 ఆయన దేవునికి స్నేహితుడిగా అయిపోయాడు. ఈ 5 విషయాలు వివరించుకుంటానికి ముందే కొంత ఉపోద్ఘాతం చెప్పాను. ఇప్పుడు 5 మాటలు వివరించుకోవడానికి ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, ఆ పిలుపు వచ్చిన తర్వాత ఈ 5 కార్యక్రమాలు స్టెప్ బై స్టెప్ ఎలా జరిగినవి, అవి ఇప్పుడు మన జీవితానికి ఎలా అప్లై చేసుకుంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే సంగతిని కొద్ది సమయం జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నానండి. చూడండి, అబ్రహాం గారు ప్రారంభాన్ని చూసినట్లయితే విగ్రహారాధికుడు అనే లేఖనమే స్పష్టంగా సెలవిస్తుంది. ఎక్కడ ఉందన్నమాట అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము, యెహోషువ పుస్తకాన్ని మనం ఒకసారి చూసినట్లయితే యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబడుతుందండి. అబ్రహాము, వాళ్ళ పితరులు నాహోరు అంటే వాళ్ళ తండ్రి గారు, వీళ్ళందరూ కూడా యూఫ్రటీస్ నది అద్దరిని అవతల వైపున ఇతర దేవతల విగ్రహారాధికులుగా ఉన్నారు అని స్పష్టంగా యెహోషువ గారే అప్పటికి పితరుల నుండి వచ్చినటువంటి వారందరూ కానాను దేశాన్ని పంచిపెడుతున్న సందర్భంలో చివరి సమయంలో అబ్రహాం గారి యొక్క హిస్టరీ, ఆయన పిలుపును ఏ స్థితిలో దేవుడు పిలిచాడు, అట్టి స్థితిలో ఆయన గర్భాన్ని పుట్టినట్టు మీరందరూ ఆయనకి దేవుడు చేసిన వాగ్దానాన్ని మీరు ఏం చేస్తున్నారు తెలిసి అనుభవిస్తున్నారు, ఈ రోజు పంచుకుంటున్నారు. అది మీ గొప్ప కాదు, దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు ఇది నా గొప్ప కూడా కాదు, నేను మీ అందరికీ పంచడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప అన్నట్టుగా అబ్రహాం గారు చెప్తున్న మాట అండి. ఏం చెప్పాడు చూద్దామా? అబ్రహాం గారి ప్రారంభ స్థితి చూద్దాం. 24వ అధ్యాయం యెహోషువ 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అద్దరిని అంటే యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? ఏంటి, ఇతర దేవతలను ఆరాధించినప్పుడు ఆయన ఎలా పిలుచుకున్నాడు? మరి ఆయన పిలిపే బైబిల్ చరిత్ర గొప్ప మలుపు ఎలా అయింది అని అంటే, ఆయన అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఆయన గురించి స్టెఫెన్ గారు చక్కటి మాట చెప్తారు. ఎలా కనపడ్డాడు దేవుడు ఆయనకనంటే మనకు కనబడుతుంది. మరొక మాట, వాస్తవతీత మాట ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలోనంతా మీరు చూసినప్పుడు దేవుడు అని రాయబడినటువంటి ఆ దేవుడే వచ్చి స్వయంగా మాట్లాడటం కాదండి, తన దూతల ద్వారా తన పనిని జరిగించుకున్నాడు. మర్చిపోకండి. ఏమండి, ఆ స్థానాన్ని తన దూతలతో చెప్పించిన సందర్భాలని లేఖనాలు ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయి. ఇప్పుడు అదంతా వివరణకైతే మనకి టైం లేదు కనుక నేను చెప్పడం ముందుకెళ్తున్నాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం అండి. అందుకు స్టెఫెన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్పటోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఏమండి, అంటే దేవుడు ప్రత్యక్షమై అంటే తన దూతతో చెప్పించినట్టు మాటగా మనం తీసుకున్నాలండి. కనుక ఆ పాత నిబంధనతో కూడా దూతలతోనే ఆయన సంభాషణ చేసినట్లు కనబడద్దండి. కనుక ఇక్కడ మనం చెప్తున్న మాట అంటే, దేవుని యొక్క చిత్తాన్ని మహిమగల దేవుడుగా ఆయన ప్రత్యక్షమై, ఆయన విగ్రహాధికుడు మహిమదేవుడిగా ప్రత్యక్షమై ఆ యొక్క విగ్రహారాధనను అంటే దేవుని యొక్క స్వరూపాన్ని చతుష్పాద జంతువులకి ఆపాదిస్తూ ఆ విగ్రహాలే దేవుడు అనుకుంటున్న ఆ సందర్భంలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు ఏం చేశారు తెలుసా? ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు ఆయన వయసు ఎంత అని అంటే 75 సంవత్సరాలు. ఎంత అండి? 75 సంవత్సరాలు.
ఆ ఆ సమయంలో మహిమ దేవుడిగా ప్రత్యక్షమై పిలిచి ఆయనతో చెప్తున్న మాట, ఆ పిలుపు వినగానే అబ్రహాం గారు కూడా ఏం చేశారంటే వెంటనే వెంటనే ఆ పిలుపుకు స్పందించి ఆయన వెంబడించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే దేవుడు పిలిచినటువంటి పిలుపులో అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నికలైనటువంటి దేవుడు పిలిచి గొప్ప వ్యక్తులుగా ఆశీర్వదించినట్లు మనకు కనపడుతుంది. శిష్యులు ఎన్నికలైనటువంటి వారే పిలిచి చరిత్రను తలక్రిందులు చేసేటువంటి గొప్పవారుగా, గొప్ప చరిత్ర మరి సృష్టించినటువంటి వ్యక్తులుగా దేవుడు వాడుకున్నాడు. ఇది అబ్రహాము విగ్రహార్థికులు ఉండడం పిలిచి ఏమి వాగ్దానం చేశాడో, మరి అబ్రహాము చూడగానే అబ్రహాములు ఏం చూసాడో అని కూడా మనం ఆలోచించాలండి. చూడండి, ఒక 5-10 నిమిషాలు మరి టైం అయినా ఓ చక్కటి వివరణ నేను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నానండి. గమనించిన ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చదువుకుంటే చెప్పబడుతున్న మాట, దేవుడైన యెహోవా నీవు లేచి, ఆదికాండం 12 మొదటి వచనం చదువుతున్నానండి. దేవుడైన యెహోవా నీవు లేచి నీ బంధువుల ఎదుట నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అప్పటికి అబ్రహాం గారికి దేవుని చిత్త ఆ యొక్క విధానానికి పరిచయస్తుడుగా అని బైబిల్ ఎక్కడ చెప్పబడతలేదండి. వీళ్ళు విగ్రహార్థికులు, ఊర్లో ఉన్నారు. వీళ్ళ తండ్రి గారు తెరాహు, అబ్రహాం భార్య పేరు మరి షారాయి, గొడ్రాలు. ఈ స్థితి ఇది. అబ్రహాం గారు ఒక ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అది హారాను. ఎవరండి హారాను? ఇంకొక ఆయన పేరు ఏంటండి ప్రియదేని బిడ్డలారా? నాహోరు. అబ్రహాం గారి తమ్ముళ్ళు కూడా ఉన్నారండి. హారాను ఆయన బయలుదేరక ముందే ఆ కల్దీలైన ఊరిలోనే చనిపోయాడు. అవి మనకు అంత వివరణ అవసరం లేదు. ఇప్పుడు అబ్రహాం పిలిచిన వెంటనే ఆయనతో చెప్పిన మాట, ఒకళ్ళు ఇది నీతోనే చెప్తున్నాడు అనుకో, నువ్వు కూడా ఆయన పిలుపు విని అలా రాగలిగేటటువంటి ఆలోచన కలిగి ఉంటే ఇది అబ్రహాము లాంటి ధన్యత నీకు నాకు కూడా రావచ్చు అని కూడా ఆలోచించుకోవచ్చు అని నా భావన. పిలిచిన వెంటనే నీ ఇంటిని, నీ బంధువులను, నీ స్నేహితులను మొత్తం టోటల్గా అన్నీ విడిచిపెట్టేసి వచ్చేయి అన్నాడండి. అంటే ఆయన పిలుపు వింటము, ఈయన వచ్చేయటము. అప్పుడు వయసు 75 సంవత్సరాలు. ఆ సమయంలో అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్పాడు. అంటే అప్పటికి ఉన్నటువంటి విగ్రహారాధన వదిలేయాలి, తన గ్రామాన్ని ప్రజలు అన్నీ వదిలేయాలి. ఇప్పుడు చూపించే దేశమైనా ఈయనకని తెలుసా? ఎలా వెళ్ళాలో తెలుసా? అది కూడా తెలియదు. మరి ఎలా వెళ్ళిపోయాడు కానాను దేశము అని అంటే దేవుని యొక్క డైరెక్షన్లో వెళ్ళారు. ఎలా వచ్చారండి జ్ఞానులు మరి బెత్లెహేముకు అని అంటే ఆ యొక్క నక్షత్రపు డైరెక్షన్లో అన్నది మనకు కనబడుతుంది కదా. పబ్లిక్ కనబడకపోవచ్చు. దేవుడు పిలిచిన నమ్మదగిన వాడు, తప్పనిసరిగా నడిపిస్తాడు అనుకున్న ప్రదేశానికి. పిలుపును అందుకుని ఆయన వెంబడించడం అనుకున్న ప్రదేశం నడిపిస్తాడు. తద్వారా తన పనిని జరిగించుకుంటాడు. కనుక పిలిచాడు, ఆయన వచ్చేసాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా యేసుప్రభు లోకానికి వచ్చి కూడా ప్రయాసపడుతున్న వారు రండి అని పిలిచాడు. నేను కూడా అబ్రహాం ఏదైతే విడిచిపెట్టి వచ్చాడో, అబ్రహాం గారు ఎలాగైతే విడిచిపెట్టి వచ్చాడో, నేను కూడా అలాగే పేతురు గారు కూడా చెప్పింది అది, ఈ లోకంలోకి వేరవ్వాలి. కానీ ఒక రోజున ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఐగుప్తు దేశం వేరైతేనే వారు ఆశీర్వాదకర్తలుగా రావడానికి అవకాశమైంది. ఒక మనిషి క్రీస్తుని నమ్మి లోకంలోకి వేరైతేనే దీవించబట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక అబ్రహాం గారిని పిలిచినప్పుడు తన దేశాన్ని గ్రామాన్ని అన్ని విడిచిపెట్టుకొని వస్తేనే దీవెన పొందుకోవటానికి అర్హత కలిగిన వారుగా దేవుడు చేస్తాడని ఇట్టి ఉదాహరణలు మన ముందు ఎన్నో కనబడుతున్నాయి. పిలిచి ఆయనతో చెప్తున్నాడు. ఆయన పిలుపు విన వెంటనే బయలుదేరిపోయాడు. ఎంత నమ్మకం అంటే ఆయనకి. ఆ పిలుపు వినగానే, ఆ పిలుపు విని వెంటనే తత్పర్యవసానం నువ్వు కానీ చేస్తే, ఆ మాట ప్రకారం వస్తే నిన్ను ఇలా చేస్తా, ఇలా దీవిస్తా అని అనుకోడా రిజల్ట్ కూడా చెప్పేసాడండి. అది ఆ మాట చదువుతుంటే 2వ వచనం ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు శపించేదను, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాహాంతో అనగా చెప్పేశాడు. ఇలా జరుగుద్ది అని చెప్పేశాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎంత నమ్మకం అంటే దేవునికి కూడా. చూడండి, కొందరు వ్యక్తులను ఆయనకు బాధ్యత అప్పగించేటప్పుడు ఎంతో నమ్మకంతో ఇస్తాడండి. వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. వారి ద్వారా ఎంతో పని చేయించాలనుకుంటాడు. వారిని ఎంతో గొప్ప చేసి ఆయన వెనకుండి నడిపిస్తున్నాడు. ఆయనను బట్టి వీళ్ళు నడుస్తున్నారు. నిజంగా దేవుని గొప్ప ఎంతగా చేస్తాడని లోకమంతా తెలుసుకుంటానికి ఎంతో మందిని ఎన్నిక చేసుకొని ప్రియదేవుడు ఎంతో బాధ్యత పెడతాడండి. ఎన్నో ఆశలు పెట్టుకుంటాడండి.
మొదట్లో ఆదామును చూస్తే అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుడు. మీరు భూమిని మీరు ఫలించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని ఏలాలి, దీన్ని విస్తరించాలి అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఫెయిల్ అయిపోయారు. కానీ అలా ఫెయిల్ అయిపోతున్నప్పుడు వాళ్ళ ఇష్టం నుంచి వెళ్తుంటుంది. దేవుడు కూడా ఎన్నో పర్యాలు తన హృదయంలో నొచ్చుకున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయండి. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈరోజు నీకు నాకు అప్పగించిన పనిని ఆ ప్రకారం చేసేటట్టుగా ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అబ్రహాము ప్రవర్తన ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం అండి ఈరోజు. ఏమండి, పిలిచాడు నిన్ను, అంటే నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడట. అప్పుడు పిల్లలేరు ఈయనకి. లేనటువంటి దానిని రేపు ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. లేనిదేగా మనకి ఇస్తానంటే ఆశ కలుగుద్ది, చేస్తానంటే కూడా ఇది కనుక. అందుకే వెంటనే పిలిచినటువంటి ఆయన ఆశీర్వదిస్తానగానే ఆయన లేచి కానాను దేశానికి రావటం జరిగిపోయింది. కానాను దేశం వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు కూడా ఆయన లేచి వచ్చేటప్పుడు నిరీక్షణలకి ఆధారం లేనప్పుడు నమ్ముకున్నాడండి. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నమ్ముకున్నాడు. చెప్పే కదండి, కొద్దిగా ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం ఆలోచించుకున్నాం కనుక కొద్దిగా ఓపికపడతానికి ప్రయత్నించాం. చాలామంది అడిగారు, కొద్దిగా టైం తగ్గించుకుంటే బాగుంటుంది కదా. నిజమే, ఒక విషయాన్ని కొద్దిగా చెప్పి మరలా రెండో పార్ట్ కింద పెడుతుంటే ఇది చూస్తే అది తెలియట్లేదు, వారికి సరైన అవగాహన లేకుండా పోతుంది అన్నట్టు ఆ పరిస్థితి కూడా నేను విన్నాను కనుక కొద్దిగా ఒక 5-10 నిమిషాలైనా క్లియర్గా కొద్ది చెప్పడానికైతే నేను ఇష్టపడుతున్నాను. నాకు తెలిసినంత వరకు. నేనేదో పెద్ద గనుణ్ణి కాదు, నాకేదో పెద్ద బాగా తెలుసు అని చెప్పట్లే. నాకు తెలిసిన ఒక్క మొక్క నాలో నుండి బయటికి వెళ్ళిపోయి అలా చల్లేస్తే, అలా చెప్పేస్తే ఎవరో ఒకరు వింటారు. అది చెప్పకుండా చచ్చిపోతే మురిగిపోద్ది. అది నేర్చుకుంటూ లేకపోతే దాని కొరకు ప్రైస్ వల్ల నాకు ఒరిగేదేంటి అన్న భయం ఒకటే తప్పండి. నేను పెద్ద గనుండని చెప్పట్లేదండి. నేను నేర్చుకునేది చిన్న విద్యార్థిని కదండి, చాలా పర్యాలు మాట్లాడుతుంటాను. కనుక చూడండి, మరి రోమపత్రిక 4:18 ఏమంటున్నాడంటే, ఆయన నమ్మకము నిరీక్షణ లేనికి ఆధారం లేనప్పుడు. అంటే ఇలా నమ్మకటానికి ఇదిగో ఈయన నమ్మాడండి, అలా చేసాడండి. ఈ దేశమైన నమ్ముకున్న దేశం ఎంత చక్కగా ఉందో చూడండి. అలా చేసాడు కనుక నమ్ముకున్నాడండి అంటే ఒక ఆధారం లేదు. అది ఆధారం లేనటువంటి దానిని మాట విని, కనబడిన మాట విని, కనబడినటువంటి క్రియలు రేపు జరుగుతాయి అన్నప్పుడు అటువంటి మాటలు ఎప్పుడు ఎవరికి అక్కడ జరిగినట్టు దాఖలాలు లేకపోయినా ఆ అబ్రహాం గారు నమ్మారు కనుక అందుకే దేవుడైన విశ్వాసులకు తండ్రిని చేసి అంతవరకు ఎదిగించాడండి. కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాట చూద్దాం. చూడండి, 4:18 రోమా, నీ సంతానం ఎలాగో ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను, అది అతను నీతికి ఎంచబడింది. కనుక అలా నమ్ముకున్నాడు కనుక దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడండి. అలా కానాను దేశం వచ్చిన తర్వాత నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్ముకున్నాడు ఒకటైతే. ఇప్పుడు రెండో మాట, మొత్తం మీద కానాను దేశం వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కానాను దేశంలోకి వచ్చి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఏం కట్టాడండి? కానాను దేశంలోకి వచ్చి అబ్రహాం గారు విగ్రహారాధన దేశంలో నిజదేవుని ఆరాధనకు బలిపీఠం కట్టినటువంటి వాడు మొట్టమొదట అబ్రహాం గారు. నిజదేవుని ఆరాధించినటువంటి ఆ కానాను దేశంలో అబ్రహాం గారి నిజదేవుని ఆరాధన ప్రారంభించింది కూడా అబ్రహాం గారే. అదే మాట చెప్తున్నాడు. మొత్తం మీద 12:8 అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకును చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ దేవునికి ప్రార్థన చేశాడట. ఏమో దేవుడు ఏం చెప్పాడు ఆ మాటను బట్టి ఆయన ప్రార్థన చేశాడట. ఏమండి, ప్రార్థన చేశాడట. తర్వాత 13:4 కూడా 4 తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాం యెహోవా నామమున ప్రార్థన చేసాను. ఇదే 13:1 చూస్తే నేను ఆశీర్వదిస్తానన్నాను కదా అని భౌతికమైన ఆశీర్వాదాన్ని ఒకటి మాత్రం ఇచ్చేసినట్టు కనబడుతుంది. వెండి బంగారం పశువులు కలిగినట్టు ఆస్తిపరుడుగా ఈ 13:1 కనబడుతుంది. ఇక్కడ కానాను దేశంలో ఉన్నప్పుడే కనుక అక్కడ ప్రార్థన యోధుడుగా మనకు కనబడుతుంది. ప్రార్థన చేసేటటువంటి వరకు ఉన్నాడు. దేవునితో తత్సంబంధం. ఏం చేయాలి ప్రభు, నువ్వు పిలిచేవు కనుక నేను ఏం చేయాలి, ఏం చేయమంటావు, నీ మాట విని వచ్చాను, బలిపీఠం కట్టాను, నా మనవులన్నీ కూడా నేను చెప్పుకున్నాను అంటున్నాడు. ఏమండి, ప్రార్థన చేసి మొత్తం మీద దేవుని అక్కడ వెండి బంగారాలు కలిగినటువంటి బహు సంపద కలిగిన వ్యక్తిగా 13:1 మనం చూస్తుంటాం. ఇది ప్రార్థన. ఇక తర్వాత కొద్ది ముందుకెళ్ళినట్టయితే అబ్రహాం గారు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారండి. ఆశ్చర్యంగా ఉందా? అవును, అబ్రహాం గారు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు. ఎలాగంటే
మరి గర్భాలన్నీ కూడా షారాయిని అబిమెలెకు రాజు, గెరారు రాజు అంటే ఫిలిస్తీన్ల రాజు షారాయిని తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడండి. చాలా అందగా కదా షారమ్మ గారు, అందాన్ని ముగ్ధుడైపోయి తీసుకెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఏమంటాడంటే, అబ్రహాం గారు ప్రార్థన చేస్తేనే అందును బట్టి ఆ అబిమెలెకు రాజులో ఇంట్లో ఉన్న గర్భాలన్నీ క్లోజ్ చేశాడు, మూసాడు. ఏమండి, ఆ సందర్భంలో అబ్రహాం గారు ప్రార్థన చేస్తేనే అవి మళ్ళీ గర్భఫలాన్ని దేవుడు మరలా వాళ్ళకి ఇచ్చినట్లుగా కనబడుతుంది. ఆయన లేని అటి కొరకు ప్రార్థన చేసిన ఉన్నట్లుగా ఆయన నామను బట్టి కలిగి చేసేటువంటి ప్రార్థన యోధుడిగా మనకు కనబడుతున్నాడు. చదువుదాం చూడండి, 20:17 అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబిమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలను కనిరి. ఏం చేశాడు? ప్రార్థన చేస్తే కన్నారు. కనుక ప్రార్థన యోధుడు తన గురించి అన్ని ప్రార్థన చేసుకున్నాడు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు 20వ అధ్యాయంలో తన పిల్లల కొరకు అబిమెలెకు ఇంట్లో గర్భాలు మూతే ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు. అప్పటికి ఇంకా అబ్రహాం గారు తన భార్య గొడ్రాలుగానే ఉంది. తన కొరకు ఇంకా అంత అనేక ప్రార్థన చేసుకున్నా దేవుడు వారి గర్భాన్ని తెరవలేదు. మాట అర్థమవుతుందండి. ఈయన ప్రార్థన చేస్తే పిల్లలుగా కలిగారు. ఆలోచించాలి. కనుక ఇది ప్రార్థన యోధుడు. కానీ రెండో మాట మనం చూస్తే ఆయన ప్రవక్త. మూడో మాట అంటే నిరీక్షణ ఆధారం నమ్మాడు. రెండో మాట ప్రియదైన బిడ్డ ప్రార్థన యోధుడు. మూడవ మాటగా మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, మూడవ మాటగా ప్రియదైన బిడ్డరా ఆయన ఒక ప్రవక్త. అంటే ఆదికాండము అన్నిటికీ ప్రారంభాల గ్రంథం. మీరు ఏవేవి తీసుకున్నా వాటికి ప్రారంభం ఆదికాండంలోనే కనబడుతుందండి. ఈ అబ్రహాము తీసుకున్న అబ్రహాము పిల్లలే అబ్రహాము నుండి వచ్చినటువంటి, ఇంకో రకంగా చెప్తే ఇంకో కొద్దిగా వెనక్కి వెళ్తే ఆదాము నుండి వచ్చినటువంటి పిల్లలే ఆదికాండంలో ఉన్నటువంటి ఆ పితరులను పిల్లలే గ్రంథాలు వ్యాపించి ఉన్నారు. కానీ ఆ అర్ధంతరంగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనకు కనబడరండి. జాగ్రత్తగా పరిశీలన చేసి చదువుతాయి. ఏమండి, ఇక్కడ చెప్తున్న మాట కూడా ఇక్కడ ఏంటంటే అబ్రహాము ప్రవక్త అని దేవుడు చెప్పాడు. అంటే ప్రవక్త అనే పేరు ఆదికాండంలోనే ఎక్కడి నుండే స్టార్ట్ అయ్యాడు. ఆ మాట ప్రవక్త అనే పేరు దేవుడే అబ్రహాంకు పెట్టాడు, పిలిచాడు. ఆ మాట అబ్రహాము గారు ప్రవక్త అని అబిమెలెకు రాస్తూ చెప్పించాడు. అదే చదువుతున్నాను, 20:7 కాబట్టి ఆ మనుషుడు నీ భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. లేదా అతను ప్రవక్త ఏదైనా చెప్పాడా, అంతే నేను చేసేస్తా, అప్పుడు నువ్వు అయిపోతావు అన్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రవక్త అని అంటే జరగబోయే చెప్తున్న సంగతి మనకు తెలుసు. ప్లస్ మొట్టమొదట ప్రవక్త ఎవరు అని అంటే అబ్రహాం గారు, మర్చిపోకండి. ఇంకో మాటగా చూస్తే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, టైం కూడా ఇదిగైపోతుంది. ఇంకో మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా చూడండి, వీళ్ళిద్దరు పేర్లు మార్చాడండి. 17వ అధ్యాయం మీరు చూసుకుంటే ఆదికాండం, అబ్రాము జనములకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే జనములకు తండ్రిని విశ్వాసులకు తండ్రిగా అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. షారాయి ఆ జన్మలకు తల్లిగా, కానీ షారా రాజకుమారి అన్నట్లుగా 17వ అధ్యాయంలో పేర్లు కూడా మార్చడం జరిగింది. కనుక ఒక వాగ్దానం కూడా చేశాడు మరలా వాళ్ళకి, సున్నతి అనే వాగ్దానాన్ని ఇవ్వటం కూడా జరిగింది. మీరు మాత్రమే నాకు స్వకీయ సాంపాద్యము, నీ నుండి వచ్చిన పిల్లలే నా పిల్లలు, నేనే మీకు దేవుణ్ణి అనే చక్కటి వాగ్దానాలు వారి మధ్య ఎన్నో జరిగినవి. ఇంకా కాస్త ముందుకెళ్తే ప్రియ దేవుని పిల్లలారా మనం చూడండి, 21వ అధ్యాయం వచ్చేటప్పటికి, అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో నీకు బిడ్డలిస్తాను అని చెప్పిన తర్వాత 75 సంవత్సరం అయితే ఈయనకి పిల్లలు పుట్టింది ఎప్పుడబ్బా అని అంటే 100వ సంవత్సరం, 100వ సంవత్సరంలో. అంటే బిడ్డల కొరకు ఇవన్నీ ప్రార్థన చేస్తూ ఇవన్నీ నడిపించుకుంటానే మరి జరుగుతూ వచ్చి ఎట్టకేళ్ళకి 100వ సంవత్సరం దగ్గరకు వచ్చేటప్పటికి అబ్రహాం గారికి బిడ్డలు పుట్టారు. దేవుని కృపను బట్టి సింపుల్గా చెప్పిన బిడ్డలు పుట్టారు. ఆ పుట్టిన బిడ్డలు ఏం చేస్తారు తెలుసా ప్రియమ దేవుని పిల్లలారా, ఏం చేస్తారు తెలుసా? ఆ పుట్టిన బిడ్డను ఆ మరుసటి రోజు అవతలకి వెళ్ళిందేమో, మేబీ ఆ కొన్ని రోజులు అవతల ఎదురుకి వెళ్ళిందేమో, వెంటనే దేవుని దగ్గర నుండి ఒక కాలింగ్ వచ్చింది. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నామంటే, విశ్వాస జీవితంలో ఒక్కొక్కటి అన్ని పరీక్షగా ఉంటాయి. పరిశోధిస్తాడు, పరీక్ష పెడతాడు, పరిశీలన చేస్తాడు. మన మనసుని ఎలా ఉంటుంది అంటే, నేను దీవిస్తానని దీవెన పొందుకుంటానికి ఇవన్నీ అనుభవించుకుంటూ వెళ్ళిన తర్వాతనే శ్రేష్టమైన దీవెన నీ కుటుంబం అంతా కూడా దీవించబట్టడానికి అవకాశం ఉంటుంది. నువ్వు అలా నడిస్తేనే, నువ్వు అలా నడుస్తావు అనే, నీవు నా మాట ప్రకారం నడిస్తే నీకు ఒక దేశాన్ని ఇచ్చేస్తా,
చూడండి, నువ్వు ఊహ కందనంత రీతిలో ఒక దేశమే నీకు ఇచ్చేస్తానంటున్నాడు. నోవాహు ఆయన మాట ప్రకారం జీవించాడండి గత కాలంలో. ఏమండి, నోవాహు తాను ఇష్ట ప్రకారం వాడిని కట్టాడు. మొత్తం మీద ఆ వాడిలో బయటకు వచ్చిన తర్వాత నోవాహుతో చెప్పిన మాట, నోవాహు చుట్టూ చూడు, నా కొడుకు ఎంతో ప్రయాసపడ్డావు కదా, నీకెంతో ఫలం దాచుంచింది తెలుసా అన్నట్లుగా నోవాహు గారు ఎప్పుడైతే వాడలోనూ బయటకు వచ్చాడు ఈ చుట్టూ చూసాడంట. భూమి అంతా నీదే, వజ్రాలు వైడూరాలు అన్నీ కూడా నువ్వు నీ కుటుంబం తీసేసుకో అని నోవాహుతో చెప్పాడు. అలా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు అబ్రహాంతో ఉన్న మాట విని వస్తే కానాను దేశం నీకే అంటున్నాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా యేసు ప్రభు మాట విని ఆ క్రీస్తును ధరించుకుంటే, ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తే ఈ భూలోక సంబంధమే కాదు, అబ్రహామును బట్టి ఇస్తానన్న వాగ్దానం మనం ఏం చేయాలి ఏంటో తెలుసా? అది శ్రేష్టమైనది. ఆ వాగ్దానం ఏంటంటే పాపం విమోచింపబట్టి శ్రేష్టమైన ఆశీర్వాదం, అందరూ ఆశీర్వదించబడే అవకాశం. ఆ ఆశీర్వాదం ఏంటి అని అంటే భూలోక సంబంధమైన దానికంటే శ్రేష్టమైనది పరలోక సంబంధమైన ఆశీర్వాదం, పరలోకం పొందుకోవటం. ఏమండి, కనుక ఇప్పుడు మనకు కావాల్సింది అటువైపు వెళ్తే పెరిగిపోతున్న టైం. కనుక ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, అబ్రహాం బిడ్డనిచ్చిన తర్వాత అడిగాడు, నానా అన్నాడు. అబ్రహాం అని పిలిచాడు. ఓకే, ఎస్ బాస్ అన్నాడు. ఇదిగో పంచి మాట చెప్తాను చెయ్యి అన్నాడు. చెప్పండి డాడీ అన్నాడేమో బహుశా. ఎందుకంటే ఆయన చెప్పటం ఈయన అనుసరించటం, ఆయన చెప్పటం ఈయన అనుసరించటం. ఏనాడు ఎదురు చెప్పలే, ఏనాడు కూడా ఏంటి ఇది అనుకుని రివర్స్ అవ్వలే. ఆ నమ్మిన దాని దగ్గర నమ్మకంగా ఉంటూ ఏమో ఇస్తానన్నాడు, ఇస్తాడు అన్నట్టుగా ముందుకు సాగిపోయింది. కొన్ని చిన్న ఎత్తుపాలాలు ఉండే తర్వాత సంగతి అది. కనుక ఆ బిడ్డలు ఇచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు నువ్వు తీసుకుని వెళ్ళి ఏం చేస్తావు తెలుసా? ఆ మోరియా కొండ మీద తీసుకెళ్ళి నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించి అన్నాడు. గుండె పగిలిపోయి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. అలాంటి పగిలిపోయి గుండె కాదు అయింది. అలా పగిలిపోయి గుండె కాదు. ఏం చేశారు తెలుసా? విశ్వాస వీరులు అంత తేలిగ్గా కృంగిపోరండి. విశ్వాస వీరులు అంత తేలిగ్గా పరిస్థితుల ప్రభావానికి లొంగిపోరండి. ఎందుకంటే విశ్వాసము దేవుని మీద ఉంచారు. విశ్వాసం ఉంచబట్టే బిడ్డలు ఇచ్చాడు. కనుక ఇప్పుడు ఇమ్మంటున్నా, నేను ఇచ్చేస్తా. రమ్మన్నప్పుడు వచ్చాను, నడిపిస్తున్నప్పుడు నడిచాను, ఆయన ఇస్తే నేను తీసుకున్నాను, ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు కనుక నేను ఇచ్చేస్తాను అన్నట్టుగా ఒక నిరీక్షణతో, అంటే ఆ దేవుడు అడిగితే ఇవ్వాలనేటువంటి ఒక విధానం. దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దేవునికి ఇవ్వాలంటే ఈరోజు చచ్చిపోతున్నారు కదా. ఏమంటే చచ్చిపోతున్నారు. దేవునికి ఇవ్వాలి అంటే చచ్చిపోతున్నారు. మరి నువ్వు పోతే మరి నీదేమవుతుంది? దేవునికి సమయం ఇవ్వాలన్నా, దేవునితో గడపాలి అన్నా, దేవుని చేసిన కష్టాన్ని పంచుకోవాలి, దేవునితో మరి ఇచ్చని అవన్నీ దేవుడు చేసుకుంటే అన్నీ ఇవ్వాలి. మనం దేవుడికి మాత్రం ఇవ్వమా? అలా ఇవ్వకుండా ఉండకూడదు, ఇవ్వాలి అని అబ్రహాం గారు చెప్తున్నారు కదా మనకి పాఠంగా. బిడ్డలు ఇచ్చిన తర్వాత 8 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చి మరలా తీసుకొచ్చి ఏం చేస్తావు తెలుసా? నీ కుమారుని అయితే దహన బలి ఇచ్చాను. ఓ ఎస్ ఇచ్చేస్తాను అనుకుని అబ్రహాం శారమ్మ గారు చెప్పలే, మొత్తం మోటాములు సర్దుకున్నాడు. కొండ మీదకి వెళ్ళి మోరియా దగ్గరికి వెళ్ళాడు. కానీ తన కుమారుని మరి తాళ్ళతో బిగించి కత్తి పెట్టి నరకటానికి ఇష్టపడిపోయాడు. అంటే ఒక కొడుకు, ఒక తండ్రి తన కొడుకును బలించే స్థితిలో ఉండటానికి వెళ్ళాడు అంటే అబ్రహాము గారు ఎంతటికైనా దేవుని కొరకు ఏది చేయటానికి తెగిస్తాడు, ఏది లెక్క చేయడు. దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత దేవుడు ఏదైతే కోరుకుంటే అది ఇచ్చేస్తాడు. ఒకరు తన కొడుకు ప్రాణాన్ని అడిగాడు, నీ ప్రాణమే నాకు ఇవ్వు అన్నాడు అనుకోండి, అసలు ఎందుకు అసలు జడవకుండా వెళ్ళిపోయి ఇచ్చేస్తాడు. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం విని వచ్చేటటువంటి వారు ఇంత త్యాగమూర్తులుగా ఉండాలి. అప్పుడు అలాంటి వారు దేవునికి ఇష్టం. వారిని ఉన్నత దృష్టిలో పెట్టడం దేవుని పేరు కష్టమే కాదు. ఈ పరిస్థితులన్నీ గెలుచుకుంటూ రావాలి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే అడిగాడో ఇచ్చాడు. కత్తి పెట్టి నరతానికి ఇష్టపడితే ఆపో అని ఒక స్వరం వినపడింది. అప్పుడు అంటాడు, ప్రదేని బిడ్డలారా, ఇదిగో నువ్వు దేవునికి భయపడివాడని నాకు అర్థమైంది. అంటే 3వ 4వది ఏంటండి? దేవునికి భయపడివాడవని నాకు తెలిసింది. ఎలా ప్రాక్టికల్గా నువ్వు భయపడివాడవని. నేనంటే భయం ఉంది నీకు, నేనంటే నమ్మకం ఉంది. నీ కుమారుడు చంపటానికి వెళ్తానని తెలుసుండా, అబ్రహాం గారు చంపటానికి తన కుమారుడు తీసుకెళ్తానని తెలుసున్నా, తన పని వారితో ఏమంటారు తెలుసా? మేము వెళ్తున్నాం, మరలా తిరిగి వస్తాం. ఎక్కడ వస్తాడు? అంటే మృతులను సైతం లేపగలిగినటువంటి వాడు అన్నట్లుగా అబ్రహాం గారికి నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చెప్పబడుతున్న మాట ఆయన ఏంటంటే దేవునికి భయపడేవాడు. దేవుని బిడ్డ దేవునికి భయపడుతున్నట్టయితే ఆయన అడిగింది ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతావు. నీకు అర్థమవుద్ది అది దేవుడే ఇచ్చాడు, మరలేదు దేవుడు ఇవ్వమన్నాడు. కనుక ఇవ్వటం న్యాయం, ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వటం న్యాయం అనే సంగతినే మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు మనకు అన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయన అడిగింది ఇవ్వాలి, ప్లస్ అన్నిటికీ ఒకరోజు మనం లెక్క చెప్పాలి. ఇచ్చింది దేనికైనా సరే, ఏది ఇచ్చేది ఇచ్చాడు. మనం కరెక్ట్గా మన లెక్కలు చూస్తాడు ఒకరోజు. కనుక ఆ మాట చూద్దాం. చూడండి, మన 22వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానండి. 22వ అధ్యాయం 12వ వచనం, దేవునికి భయపడువాడు అంటానికి చదువుతాను చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. నువ్వు భయపడుతున్నావు. ఎస్, నువ్వు భయపడుతున్నావు నేనంటే. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకపోతే దేవుడు ఊరుకోడు అని భయంతో పని జరిగిస్తున్నాడు. గౌరవంతో కూడా భయంతో జరిగిస్తున్నాడు. ఏమండి? కనుక లేకపోతే ఏ ప్రమాదం వచ్చి పడద్దో తెలియదు. ఏమండి? కనుక ఇక్కడ దేవునికి భయపడబడిగా కనబడుతున్నాడు. ఇంకా అంటే బిడ్డనిచ్చిన తర్వాత 5 సంవత్సరాలు బిడ్డనిచ్చాడు అన్నాం కదా. ఇక మిగిలినటువంటి 70 సంవత్సరాలు కూడా విశ్వాసంతో నడుస్తున్నప్పుడు ఇదిగో బిడ్డలు కన్న తర్వాత తన కుమారుని బలి ఇవ్వటంలో పాస్ అయ్యాడు. దేవుని భయపడబడి ఉన్నాడు. చివరాకారికి దేవుని స్నేహితుడైపోయాడండి. స్నేహితుడిగా అంటే దేవుడు దేవుని నమ్మాడు కనుక ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం అండి. ఇప్పటికే చాలా తీర్థమైనది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాడు. అబ్రహాం గారు దేవునికి స్నేహితుడైన 5వ మాటగా ఈ మాట చెప్పి లైన్కి 5 మాటలు ఒకసారి మెన్షన్ చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇవి ఎంత మనకు ఉపయోగం ఒక మాట తలుచుకుని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం అండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖను నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. బాగా గమనించాలి. అతను ఎవరట? దేవునికి స్నేహితుడు. యేసుబాబు కూడా చెప్పాడండి, శిష్యులు నా స్నేహితులు అన్నారు. అండ్ మనం కూడా ఆయనతో స్నేహం చేయాలంటే తప్పనిసరిగా ఇదిగో మనం కూడా స్నేహితులు అయిపోవాలంటే అబ్రహాము స్నేహితుడు ఎలా అవగలిగాడు అని అంటే ఆయన పిలుపు విని ఆయన మాట ప్రకారం జీవించి నమ్మిన దేవుని దగ్గర నమ్మకముగా ఉంటూ నీ ద్వారా ప్రపంచాన్ని నిన్ను అందరిని ఆశీర్వదిస్తానని చెప్పిన మాటకు కమిట్ అయిపోయి ఆయనకి ఇష్టకరంగా జీవించాడు. ఆశీర్వదిస్తానని ఆయన బిడ్డను చంపేయండి అన్న సరే వెనకం చేయకుండానే ముందుకు వెళ్ళాడు. ఇలా దేవునికి నమ్మకస్తుడుగా అలా జీవిస్తూ కారణంగా దేవుని స్నేహితుడైపోయాడు. ఇక అబ్రహాం గారు దేవుడు స్నేహితుడిగా అయిపోయి ఏం కావాలన్నా చెల్లిసి చక్కటి స్నేహభావంతో ముందుకెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఈ విధానంగా ఆ స్నేహితుడిగా ఉండి 24వ అధ్యాయం మీరు చదువుకుంటే 7వ వచనంలో అలా 75 సంవత్సరములు అబ్రహాము పిలువబడి 175 సంవత్సరంలో తన యాత్ర ముగిస్తే అక్కడికి 100 సంవత్సరాల విశ్వాస యాత్రలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్ముకున్నాడు. ఒక ప్రార్థన యోధుడిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఇంకో బాగా గమనించినట్లయితే దేవునికి భయపడిగా ఉన్నాడు. చివరికి దేవుని స్నేహితుడిగా 5వ మాటగా ఉన్నాడు. సో దేవుని నమ్మిన బిడ్డలకు ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఈ అబ్రహాం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన నమ్మిన దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఆయన అన్ని చెప్పిన మాట విన్నాడు. ఆయన ఏదైనా అడిగితే ఇచ్చేసేటట్టుగా ఆయన ఉన్నాడు. కానీ ఈరోజు నువ్వు నేను ఉన్నాడు కనుకనే దేవుని స్నేహితుడిగా మారారు. ఈరోజు యేసు ప్రభువుని బట్టి పిలువబడిన మనము అబ్రహాము కుమారుని క్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆశీర్వదించబడేటటువంటి వ్యక్తులుగా. అబ్రహాము మూలం, విశ్వాసులు తండ్రి కనుక ఆయనే పితరులకు ప్రారంభికుడు, ఇశ్రాయేల్ జాతి పితామహుడు. ఏమండి? ఆయనను బట్టే ఇదిగో ఈ ప్రపంచం ఆశీర్వదించబడటానికి దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అదే అబ్రహాము పిలుపు చరిత్రకు గొప్ప మలుపు, ప్రపంచ ప్రజలకు ఆశీర్వాదానికి మూలము అబ్రహాం గారు. ఈరోజు నిన్ను అడుగుతున్నా, ఈరోజు నీ కుటుంబంలో రక్షణ పొందుకుని నడుస్తున్న తర్వాత నీ కుటుంబాన్ని రక్షించుకుని నువ్వు మూలమయ్యావా? నీ భర్తను, నీ యజమాని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రక్షణ స్వార్థం చెప్పేటట్టు ఒక సాధనగా నువ్వు మార్చబడ్డావా? స్వార్థపరుడు అయిపోయావా? దేవుడు కొడతాడు, జాగ్రత్త. అబ్రహాం మాట అనుకోలేదు. అలా ఆయన పిలుపు విని వచ్చి ఎంతో గొప్ప కార్యాలు చేసి అన్నింటిని సహించి ఓర్చుకొని దేవుని స్నేహితుడైపోయి తన యాత్ర ముగించి పితరుల వద్దకు వెళ్ళిపోయాడు. 25వ అధ్యాయం 7వ వచనం చదవలేదు ఆ మాట. కనుక నువ్వు నేను క్రీస్తును పిలువబడిన తర్వాత ఆ క్రీస్తుని పోలి నడుస్తూ ఆ అబ్రహాము దీవెన మనం పొందుకోవాలంటే క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి
ఈ భూలోక సంబంధమైన దానితో పాటుగా ఆ లోకమునకు లోకాశలకు లోకర్కిలకు వేరే అబ్రహాము వలె ఆ పరలోక రాజ్యం కొరకు ఆ ఆశీర్వాదం కొరకు నువ్వు నేను కూడా అలా బ్రతికితే అబ్రహాముకు పిల్లలుగా విశ్వాసపు పిల్లలుగా మనము ఉండి రేపొద్దున పరలోకం చేరుకునే కృపాభాగ్యం కలిగిన ఉంటాం. అటువంటి కృప, అటువంటి ఆలోచన మన ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి దేవుడు మరి ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో బిడ్డలు మేము గమనించి మీ చిత్తానుసారం బ్రతకడానికి మాకు నేర్పించమని, సమస్తంలో మీరు మాకు తోడు ఉండమని, పలకబడిన మాటలో పరమార్థాన్ని గమనించుకొని విశ్వాసంలో నమ్మకంగా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటాయి కృప చూపమని, విని బిడ్డలైన మేమందరం విశ్వాస వీరులుగా ఆ పరమ చేరగలిగేటువంటి కృప కలిగిన ఉంటారు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.